అండి, వెల్కమ్ టు అబ్రపుడీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో వంకాయ కాల్చిన పచ్చడి చేసుకుందామండి. వంకాయని మనం కాల్చి పచ్చిమిర్చిని కాల్చి పచ్చడి చేసుకుందాం. ఆ ప్రాసెస్లోకి వెళ్దాం. దానికి కావాల్సినవి ముందుగా నేను ఇక్కడ ఆల్రెడీ కాల్చి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయండి. మీకు వీడియో కోసమని 3 వంకాయలు తీసి పెట్టాను. 4 టమాటాలు, పచ్చిమిర్చి కూడా కాల్చి పెట్టుకున్నాను. మీకు చూపిద్దామని నేను ఇలా సెట్ చేశాను. 4 5-6 ఎల్లిపాయ రెబ్బలు కూడా కాల్చుకుందామండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా ఈ వంకాయలకి నూనె రాసి ఘాట్లు పెట్టుకొని స్టవ్ మీద పెడదాం. ఎలాగో చూపిస్తా చూడండి. చూసారా ఫ్రెండ్స్, నా కుకింగ్ సెట్టింగ్ ఎలా ఉంది ఈరోజు చూడండి. ఇట్లా వంకాయకి మొత్తం ఆయిల్ పట్టించాను. ఘాట్లు పెట్టుకుందాం. ఫస్ట్ ఘాట్లు పెట్టుకొని ఆయిల్ రాయండి. ఇంకా ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఒక 4-5 సైడ్స్ ఘాట్లు పెట్టుకొని ఆయిల్ రాయండి. ఈ వంకాయలను కాస్త డీప్గానే ఘాట్లు పెట్టుకోండి, ఎందుకంటే లోపల మనం కాల్చేటప్పుడు బాగా లోపల దాకా ఉడికిపోతుంది. ఇప్పుడు టమాటాలను కోసుకుందాం. ఇప్పుడు మనం ఈ వంకాయలను పుల్కా కాల్చే ఇది ఉంటుంది కదండి, దీని మీద పెట్టి వంకాయలను కాల్చుకుందాం. చూడండి, ఇలా ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోండి. జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ కింది పక్క కాలినాక మళ్ళీ ఇట్లా రొటేట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇప్పుడు మనం టమాటాలను కోసుకుందాం. పచ్చిమిర్చిని కూడా ఇలా చాకుకి ఇలా కుచ్చుకున్నానండి. కుచ్చుకొని పక్కకు పెట్టుకొని కాల్చుకుందాం. వీటిని కూడా చూడండి, ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి, మాడిపోకుండా. చూసారా, ఇలా మనం ఘాట్లు పెట్టింది చూడండి. ఇలా తెలుసుకొని లోపటంతా ఉడికిపోతుంది మంచిగా. ఈ కాల్చుకొని చేసుకోవడం పచ్చడి స్మోకీ ఫ్లేవర్ తోటి బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా రావాలండి, బ్లాక్ కలర్లో రావాలి. చూసారా, కింది పక్క కూడా బాగా వేగాలి. టమాటాలను ఇలా కోసుకున్నానండి. దీనిపైన తొడిమే తీసేసి ఇలా కోసుకున్నాను. దీన్ని కాలువలేము, ఎందుకంటే కాల్చేటప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా స్టవ్ మీద పడి బాగా రాదు. అయితే దీన్ని మనము రొట్టెల పెంక ఉంటుంది కదా, రొట్టెల పెంక మీద 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా వేసి దాన్ని కాల్చుకుందాం. ఇలా అండి, రొట్టెల పెంక మీద ఇలా వేసి ఒక్కొక్కటిగా పెట్టుకుందాం. నేను ముందుగా కాల్చి పెట్టుకున్న వంకాయలండి, ఇంకో ఇలా రావాలి. చూసారుగా, అట్లా బ్లాక్ వస్తే ఈ తొక్క తీసేసుకొని మనం పచ్చడి ప్రాసెస్ చేసుకుందాం. అవి కూడా కాలుతున్నాయండి. ఇలా మగ్గించుకోవాలండి. కొద్దిసేపటికి ఆ స్కిన్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిని కూడా కాల్చుకుందామండి. వెల్లుల్లిని ఎలా కాల్చుకోవాలంటే దీనికి కుచ్చి స్టవ్ పైన ఇటు 2 సార్లు ఇట్లా అంటే కొద్దిగా బ్లాకిష్ కలర్ వస్తుందండి, అప్పుడు తీసేసుకుందాం. ఈ టమాటాలు మాడకుండా చూసుకోండి. ఇలా కలుపుకుంటున్నాం, ఎందుకంటే అతక్కపోతుంది. తిప్పినప్పుడు ఇంకొద్దిగా బ్లాకిష్ కావాలండి. ఇలా అనుకుంటూ కాల్చుకోండి. టమాటాలు చూడండి ఇలా అయిపోయాయి. ఇలా అయినాక కొద్దిగా వెనక తిప్పాను. వెనక తిప్పి కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉండి స్టవ్ ఆఫ్ చేసి
ఇప్పుడు ఈ కాల్చుకున్న వంకాయలని ఇలా తొక్క తీసుకుందామండి. తొక్క తీసి పక్కకు పెట్టుకుందాం. ఇలా కాలువంగానే కాసేపు చల్లారనిచ్చినాక ఇలా వచ్చేస్తుందండి పీల్. చూడండి, లోపల మనం ఘాట్లు పెట్టడం వల్ల లోపల దాకా ఈ వంకాయ అనేది మంచిగా ఉడికింది. పచ్చిమిర్చిని ఇలా కాల్చుకుందాం. ఇలా రావాలండి పచ్చిమిర్చి కాల్చుకుంటే. ఆల్రెడీ పచ్చిమిర్చిని ఇలా కాల్చి పెట్టుకున్నానండి. ఇలా రావాలి పచ్చిమిర్చి. టమాటాలు ఈ విధంగా కాల్చి ఇప్పుడు వీటినన్నిటిని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పప్పు గుత్తితోటి దంచుకొని స్మాష్ చేసుకొని ఒక 3-4 ఎల్లిపాయలండి ఇలా కాల్చుకుంటాం. కాలుస్తే దాని ఫ్లేవర్ కొద్దిగా బాగుంటుంది, అందుకని కాలుస్తున్నానండి. ఇప్పుడు తీసేసాం, కొద్దిగా 1 నిమిషం పెట్టుకొని తీసి. చూడండి ఫ్రెండ్స్, వంకాయని మొత్తం ఇలా తీసేసుకున్నాను. ఇంకా పొట్టంతా తీసేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చిని ఇలా కాల్చుకున్నాం కదా, దీన్ని ఈ చిన్న రోట్లో వేసి కొద్ది దంచుకుందాం. ఎల్లిపాయలు కూడా కాల్చుకొని వేసుకున్నాం చూడండి, దాన్ని కూడా దంచుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలు మనం కాల్చుకున్నాం కదండి, ఇలా తిప్పంగానే మనకు తొక్క వచ్చేస్తుంది చూడండి. చూసారుగా, ఇలా వచ్చేస్తుంది. ఇలా తీసుకున్న తొక్కని తీసేసి ఇలా గిన్నెలో వేసేసుకుందాం. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, టమాటాని ఇలా తొక్క తీసి పక్కకు సపరేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి మనం పప్పు గుత్తితో స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎల్లిపాయని దీంట్లో దంచుకుందామండి. చూడండి, ఇలా దంచుకొని ఈ టమాటా దాంట్లో వేసేస్తాం. ఇప్పుడు ఈ కాల్చిన పచ్చిమిర్చి కూడా రోట్లో కొద్దిగా వేసుకొని దంచుకున్నాను. పెద్ద రోలు ఉంటే పెద్ద రోలు కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ దీనిపైన చేస్తున్నాను కాబట్టి చిన్న రోలు పైన చేస్తాను. ఇవి స్మాషర్ తోటి తొందరగా చిదమవు, అందుకే నేను దంచి వేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ ఇట్లా దంచుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటాలని ఉప్పు వేసుకొని ఇలా స్మాషర్, పప్పు గుత్తి అయినా లేదా స్మాషర్ ఉంటుంది కదండి, ఆలు స్మాషర్, దాంతో అయినా ఇలా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, టమాటాలని ఇలా చేసుకున్నాం. ఇప్పుడు వంకాయలు మనం కాల్చి ఉంచుకున్న వంకాయని ఒక్కొక్కటి వేసి దీంట్లో ఇలా స్మాషర్ తోటి ఇలా చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, వంకాయలని ఇలా చిదుముకున్నాయి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ దీంట్లో వేసుకొని ఒకసారి కలిపేసుకొని తాలింపు పెట్టుకుందాం. చూసారుగా, కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకోండి, చూసి వేసుకోండి.
అప్పట్లో ఈ పచ్చడిని వంకాయలు కట్టెల పొయ్యిలలో వేసి కాల్చేవాళ్ళండి. ఇప్పుడు మనకు కట్టెల పొయ్యిలు అన్అవైలబుల్ కాబట్టి ఇలా స్టవ్ మీద కాల్చుకొని అప్పుడప్పుడు తినాలి. దీని రుచి వేరేగానే ఉంటుందండి. ఆ స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు వీటితో తాలింపు వేసుకుందామండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువతోటి తాలింపు వేసుకుందాం. ఆవాలు చిటపటలాడాలండి. ఆవాలు తప్పకుండా. జీలకర్ర, నేను మళ్ళీ కొన్ని ఎల్లిపాయలు వేసుకుంటున్నాను అండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఎండుమిర్చి, ఆవాలు చిటపటలాడాలండి. చిటపటలాడితేనే దానికి మంచిగా ఉంటుంది, లేకపోతే చేదు వస్తుంది. కొద్దిగా పసుపు, ఇంగువ, కరివేపాకు. ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఇందులో వేసేద్దాము. ఒక 2 నిమిషాలు వేసి బాగా కలిపి చూసారుగా వంకాయ పచ్చడి రెడీ. ఇది వేడి వేడి రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలకు కూడా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మీ వంకాయ కాల్చిన పచ్చడి. దీంట్లో కొద్దిగా మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఒకవేళ కొత్తిమీర వద్దనుకుంటే వద్దు. ఇప్పుడు దీన్ని మనం రైస్ తోటి సర్వ్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. చూడండి, అన్నం కాలుతుందండి. వేడి అన్నంలో కలిపాను. వంకాయ పచ్చడి కూడా వేడిగా ఉంది, తాలింపు వేసాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తాను. యమ్మీ అండి. కాల్చిన ఫ్లేవరు ఆహా సూపర్. కొత్తిమీర, టమాటా అంత స్మోకీ ఫ్లేవర్ వచ్చింది. ఎమ్మీ టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా చేసుకొని కామెంట్స్ పాస్ చేయండి నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ టు ఆల్.